నాన్న, నన్ను క్షమించండి నాన్న. చివరి చూపుకు నోచుకోలేదు, నా చేత్తో మందులు వేయలేదు. అలాంటి కొడుకు ఎవరికీ పుట్టకూడదు. మామయ్య గారు, మీరు ఎంతో మందికి విద్యనిచ్చారు, మాకు డబ్బు ఇచ్చారు. ఎప్పుడూ మీ అబ్బాయి మీ సంపాదననే చూశాడు తప్ప మీకోసం ఏనాడో ఆలోచించలేదు. మమ్మల్ని క్షమించండి. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. మాలాంటి పిల్లలు ఇంకెవరికి పుట్టకూడదు నాన్న. అందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు. మామయ్య బతుకున్నప్పుడు ఒక్కడు కూడా చూడలేదు. ఆయన సంపాదన భూమి తీసుకున్నారు తప్ప.